ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రత్యేక హోదా వినపడాలి గట్టిగా. ప్రత్యేక హోదా ఇంకా గట్టిగా. ప్రత్యేక హోదా. ఒక్క విషయం ఇక్కడ చెప్పడానికి వచ్చాను, నేను మాట్లాడడానికి రాలేదు. ఆశ్చర్యం కలుగుతోంది. ఇందాక నాకు పోలీస్ అధికారులు చెప్తా ఉంటే తిరుమల నడిచి ఎక్కడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి చంద్రగిరి నుంచి, ఇంకోటి అలిపిరి నుంచి. పెద్ద దారే ఎంచుకున్నారు అలిపిరి నుంచి. మన నాయకులు రాహుల్ గాంధీ గారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకొని రావాలని వెళితే కేవలం 1 గంట 40 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి తిరుమల కొండ ఎక్కగలిగినారు రాహుల్ గాంధీ గారు. కేవలం 1 గంట 40 నిమిషాల్లో. వెంట ఉన్నటువంటి వాళ్ళు ఎస్పీజీతో సహా ఎవరు పరిగెత్తలేకుండా పోయినారు. అంటే ఈ భారతదేశంలో 65% యువకులు ఉన్నటువంటి వాళ్లకు నాయకత్వం వహించేటువంటి శక్తి సామర్థ్యం ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఉన్నాయనేటువంటిది ఈరోజు మనకు స్పష్టంగా అర్థమైంది. ఇతను దారి ఏది కూడా స్వల్ప దారి తీసుకోడు. షార్ట్ కట్ మెథడ్స్ లేవు. అటు దైవ దర్శనానికి లేదు, అటు రాజకీయాల్లోనూ లేదు. రాజకీయాల్లోనే ప్రధాని కావాలనుకోండి ఉంటే 7-8 సంవత్సరాల క్రితమే ప్రధాని అయి ఉండేవారు. మంత్రి 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో మీరు మంత్రిగా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ యావత్తు కోరినా అవసరం లేదు అన్నారు. దీర్ఘకాలికమైనటువంటి పోరాటం, రాజకీయ పోరాటం చేస్తా అన్నారు. 3 సార్లు ఎంపీగా ఉండి, 15 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఈ దేశాన్ని అర్థం చేసుకొని, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని 2019కి ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరవేయడానికి ఈరోజు తయారవుతా ఉన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు అందించాలని ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర దిగ్విజయంగా జరుగుతోంది. వేలాది మంది వస్తా ఉన్నారు. అందులో నేను సైతమని ఈరోజు రాహుల్ గాంధీ గారు వచ్చినారు. మనకు వారు ఈరోజు 5 కోట్ల మందికి కూడా భరోసా ఇవ్వడానికి. ఎందుకు ఇక్కడికే వచ్చినారు? సరిగ్గా 5 ఏళ్ల కింద ఇప్పుడున్న పెద్ద మనిషి ప్రధాని ఇదే వేదిక నుంచి అతను చెప్పిన మాట కాంగ్రెస్ వాళ్ళు 5 సంవత్సరాలు మాత్రమే ఇచ్చినారు. నేను వస్తాను మీ పెద్దన్నగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. రాజధాని ఢిల్లీ తలదన్నే రాజధాని ఇస్తానన్నారు. చివరికి పిడికెడు మట్టి, గ్లాసుడు నీళ్లు ఇచ్చిపోయినారు మన రాష్ట్రానికి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటా అన్నారు. కాదు, నేనున్నాను అని ఈరోజు భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ.